అన్నా ఆయన సో ఈరోజు కేసీఆర్ బర్త్డే కదా, కేసీఆర్ గురించి ఏం చెప్తారన్న? నా కేసీఆర్ ఇంత ముందు చూసుకుంటే మనకి లైక్ భారతదేశానికి మన మహాత్మా గాంధీ ఎట్లనో జాతిపిత, మా కేసీఆర్ మా తెలంగాణకు ఒక జాతిపిత అని చెప్పేసి మేము అనుకుంటాం. కేసీఆర్ అనే 3 అక్షరాల పదం మా గుండెల్లో ఎప్పుడు ఆ ధైర్యం అన్నది. సో కేసీఆర్ అంటే లైక్ తెలంగాణ గురించి చాలా మంది పోరాడిన మనుషులను మనం చూసినాం. సో తెలంగాణ వచ్చే వారికి లేకపోతే తెలంగాణ రాకపోతే సచ్చే అంత దమ్ము ఉందని చెప్పేసి తెలంగాణ పేరు నిలబెట్టిన తెలంగాణ ముద్దు బిడ్డ మా కేసీఆర్. సో ఎట్లా చూసుకున్నా సరే కొంతమందికి ముసలోళ్ళకి ఒక కొడుకులాగా, లేకపోతే పేదోళ్ళకు ఒక అన్నలాగా, లేకపోతే లైక్ లేడీస్కి ఒక అన్నలాగా నేనున్నా అని చెప్పేసి కొత్త కొత్త పథకాలు తీసుకొచ్చి ఇంతవరకు అంటే మా తెలంగాణలో చూసినామన్నా లైక్ ఎట్లా అంటే ఈ వద్దు మాకు ఈ రాష్ట్రం నుంచి ఏమొద్దు, మాకు కేసీఆర్ ఉంటే చాలు అని చెప్పేసి మాకు ఇప్పుడు అట్లా అనిపిస్తుంది. సో కేసీఆర్ గురించి మా తెలంగాణలో గురించి చెప్పుకోవడం కాదు, ఆంధ్ర వాళ్ళు కూడా చెప్పారు. ఎప్పుడైతే కేసీఆర్ని డివైడ్ చేసిర్రో లైక్ వాళ్ళ రాష్ట్రం డివైడ్ అయిపోయిన తర్వాత కూడా మాకు కేసీఆర్ లాంటి నాయకుడు రావాలని అంటే ఇంకా ఆలోచించండి ఒకసారి. లైక్ కేసీఆర్ ఎంత అభివృద్ధి చేసిండంటే అభివృద్ధి అనే పేరుకే కేసీఆర్కి కరెక్ట్ సెట్ అవుతా అని చెప్పేసి అనుకుంటున్నామన్నా. సో కేసీఆర్ రానున్న ఒక 4 సంవత్సరాలు మళ్ళీ వచ్చి లైక్ తెలంగాణని మళ్ళీ ఒక బిడ్డలాగా చూసుకుంటాడు, లైక్ తెలంగాణని ఇంకా అభివృద్ధి చేస్తాడని చెప్పేసి చాలా కోరుకుంటున్నామన్నా. అంటే కాంగ్రెస్ ఇప్పుడు 5 సంవత్సరాలు పరిపాలిస్తుంది కదా, ఈ 5 సంవత్సరాల పరిపాలన మళ్ళీ కాంగ్రెస్ వచ్చే ఛాన్స్ లేదంటారా? అసలుకి లేదన్నా. ఒకవేళ అట్లయితే లైక్ తెలంగాణ ప్రజలంతా గుడ్డి ప్రజలు ఎక్కడ ఉండరు. సో ఒక నాయకుడిని ఎంచుకోవాలి. సరే అలవాట్లో పొరపాటు ప్రతి ఒక్కరం చేస్తామన్నా. సో మేము ఇట్లా రేవంత్ రెడ్డిని ఎంచుకున్నాం. సో ఇంకోసారి ఆ తప్పు కాదు, మళ్ళీ మాకు కేసీఆర్ రావాలి. కేసీఆర్ వస్తేనే మా బతుకులు బాగుంటాయి. కేసీఆర్ వాళ్ళ ఒక్కరి వల్లనే అభివృద్ధి అవుతుంది. నేను ఇంతవరకు చూసినప్పుడు మా అమ్మ నాన్న వాళ్ళు చెప్పారు సీనియర్ ఎన్టీఆర్ అంటే నాయకుడు అని చెప్పేసి. కానీ ఇప్పుడు మాకేమనిపిస్తుంది, కేసీఆర్ అంటే నాయకుడు. లైక్ కేసీఆర్ చేసిన కృషి ఈ తెలంగాణ ఎప్పటికీ మర్చిపోదన్న. అంటే చాలా మంది ఏమంటారు కేసీఆర్ అంటే తెలంగాణ అంటే కేసీఆర్ ఒక్కడే కదా, చాలా మంది నాయకులు ఉన్నారు కదా, కేసీఆర్ని ఎందుకు హైలైట్ చేయాలి? చాలా మంది తెలంగాణ వచ్చేవారికి లైక్ రాదులే అని చెప్పేసి చాలా మంది ఒక బ్యాక్ స్టెప్ వేయడం జరిగింది. అట్లాంటిది ఒక మనిషి కేసీఆర్కి చాలా ద్రోహం, లైక్ ఎట్లా అంటే వేరేలాగా లైక్ ఎట్లనైనా టార్గెట్ చేయాలని చెప్పేసి ఆ విధంగా వెళ్ళినా సరే ఆఖరికి హాస్పిటల్లో పడ్డా సరే లైక్ నాకు తెలంగాణ రావాలి, తెలంగాణ వస్తేనే నేను ఉంటా అన్నట్టు అంత మంచిగా లైక్ తెలంగాణ వచ్చేవారికి ఉన్నాడంటే చాలా గ్రేట్ అన్న. సో అందుకనే ఏమంటారు మా అమ్మ నాన్న కన్నా కేసీఆర్ అంటేనే మాకు ఎక్కువ అభిమానం అన్న. ఓకే, మరి 2029 మరి కేసీఆర్ అంటారా? కంపల్సరీ. కారు ఈ రోడ్ల మీద చక్కర్లు కొట్టకపోతే అడగన్నా, కారు గుర్తుకే మన ఓటు అని చెప్పేసి మేము మళ్ళీ మా కేసీఆర్ని రప్పించుకుంటాం. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు లేకపోతే లైక్ ఈ తెలంగాణ లేదు, తెలంగాణ అభివృద్ధి లేదన్న. ఓకే, థ్యాంక్ యూ.